ఏ తప్పు చేయనప్పుడు అదానీ వ్యవహారంలో జేపీసీ ఏర్పాటుకు ఎందుకు జంకుతున్నారు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. సెబీ చైర్పర్సన్ ని ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. సెబీ చైర్మన్ మాధవీపురి బచ్ రాజీనామా చేయాలని, అదానీ వ్యవహారంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదికపై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. జేపీసీ ఏర్పాటు, సెబీ చైర్పర్సన్ రాజీనామా కోరుతూ దేశవ్యాప్తంగా ధర్నా చేయాలని కాంగ్రెస్ పార్టీ తన శ్రేణులకు ఈ నెల 13న పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్ మంతర్లో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో సచిన్ పైలట్, కన్నయ్య కుమార్ పాల్గొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శక దర్యాప్తు జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఏ తప్పు చేయకపోతే జేపీసీ వేసేందుకు ఎందుకు జంకుతున్నారని కేంద్రాన్ని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ప్రశ్నించారు. आपने कुछ गलत नहीं किया, अगर हजारों करोड़ों निवेशकों के भविष्य को अपने अंधकार में नहीं धकेला, मार्केट को मैनिपुलेट नहीं किया, आपने कुछ गलत काम नहीं किया, तो आप जेपीसी को बनाने से क्यों भी झिझकते हो? आपने बड़े बड़े दावे किए, ईमानदारी के, प्रतिस्पर्धा के, पारदर्शिता के। 10 साल में जनता ने देख लिया अमीर गरीब की खाई कितनी बढ़ गई है। जो चंद उद्योगपति सरकार के साथ रहते हैं उनके तो मारे न्यारे हो गए, और जो गरीब बेचारा जो मजदूरी करता है, नौकरी करता है, मध्यम वर्ग है, छात्र है, किसान है, महिला है, वो सब पीछे होते चले जा रहे हैं. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఈడీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మాధవీపురి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భోపాల్ కలెక్టర్కు కాంగ్రెస్ కార్యకర్తలు వినతి పత్రాన్ని సమర్పించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో నిర్వహించిన ధర్నాలో మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పాల్గొన్నారు. ముంబై, చండీగఢ్లోనూ కాంగ్రెస్ నాయకులు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భువనేశ్వర్లో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.